వెల్కమ్ బ్యాక్ టు కేజీబీవీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో థర్డ్ సెషన్లో ఉన్నాము. ఈ థర్డ్ సెషన్లో ఎక్సర్సైజ్ 2.5 సమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఎక్సర్సైజ్ 2.5 సమ్స్ ట్రై చేసే ముందు మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకుందాం. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలు algebraic identity ये algebraic identities మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మీరు చదువుకున్నారు. algebraic identities ఏంటి? x + y హోల్ స్క్వేర్ = x² + y 2xy + y² x - y హోల్ స్క్వేర్ x² - 2xy + y² x plus y into x minus y is equal to x square minus y square. అదేవిధంగా x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab. వీటి గురించి మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ తీసుకొని దాన్ని జామెట్రికల్గా ఏ విధంగా ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. జామెట్రికల్ ప్రూఫ్. x minus y whole square is equal to x square minus 2xy plus y square. ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని థియరిటికల్ ప్రూఫ్ మనకు తెలుసు. x minus y అంటే x minus y తో మల్టిప్లై చేసినట్లయితే మనకి x² - 2xy + y² వస్తుంది. అదేవిధంగా జామెట్రికల్గా ఏ విధంగా ప్రూఫ్ చేయాలంటే ఈ విధంగా సైడ్ x అనే లెంగ్త్ x ఉండే విధంగా మనం ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్ని సైడ్స్ కూడా లెంగ్త్ x. ఈ టోటల్గా ఈ స్క్వేర్ ఏరియా ఏమవుతుంది? x² అవుతుంది. ఈ మొత్తం స్క్వేర్ ఏరియా మనకి x² అవుతుంది. x into x x². నెక్స్ట్ ఈ స్క్వేర్ నుంచి మనం లెంగ్త్ y ఉండే విధంగా ఈ స్క్వేర్ నుంచి మనం ఈ పార్ట్ని మనం డిలీట్ చేసినట్లయితే, అదేవిధంగా ఈ సైడ్లో కూడా ఈ లెంగ్త్ y ఉండే విధంగా ఈ పార్ట్ని మనం డిలీట్ చేసినట్లయితే అప్పుడు ఈ టోటల్ ఈ సైడ్ x నుంచి ఈ y ని తీసేసినట్లయితే ఓన్లీ ఈ పార్ట్లో ఉన్న ఈ పార్ట్ యొక్క ఈ సైడ్ యొక్క లెంగ్త్ ఏమవుతుంది? x నుంచి y ని తీసాం కాబట్టి x - y అనేది దీని లెంగ్త్. ఈ x అనేది టోటల్ లెంగ్త్. x - y అనేది ఓన్లీ దీని లెంగ్త్ కాబట్టి ఇంకా ఆపోజిట్ అది స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్ని x - y లెంగ్త్. ఫస్ట్ స్క్వేర్ ఏరియా x². నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు స్క్వేర్లు రెండు రెక్టాంగిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ స్క్వేర్ అయిపోగానే ఈ చిన్న స్క్వేర్ ఏరియా ఏమవుతుంది? x - y into x - y. సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి స్క్వేర్ ఏరియా x - y into x - y. ఏరియా x - y హోల్ స్క్వేర్. ఈ సెకండ్ పార్ట్ యొక్క స్క్వేర్ యొక్క ఏరియా x - y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఈ రెక్టాంగిల్లో ఈ సైడ్ y, దీని ఆపోజిట్ సైడ్ y. ఇది x - y, ఇది x - y. దీని ఏరియా కావాలి అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి y ఇంటూ x - y లేదా x - y ఇంటూ y అనేది ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి x - y ఇంటూ ఇది ఫోర్త్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ మనం తీసుకున్నట్లయితే x - y into
y. నెక్స్ట్ y ఇంటూ ఈ సైడ్ ఏమవుతుంది దీనికి ఆపోజిట్ సైడ్ y ఇంటూ y స్క్వేర్ అది స్క్వేర్ కాబట్టి సైడ్ స్క్వేర్ కాబట్టి y ఇంటూ y స్క్వేర్ కాబట్టి మనకి అన్ని ఏరియాలో వచ్చింది కాబట్టి x మైనస్ y అని y హోల్ స్క్వేర్ మనం ఆ జామెట్రీతో ప్రూవ్ చేద్దాం అనుకున్నప్పుడు x మైనస్ y అనేది ఈ స్క్వేర్ ఏరియా ఓన్లీ మనకి ఈ స్క్వేర్ ఏరియాయే కావాలి అంటే టోటల్ x స్క్వేర్ ఏరియా నుంచి ఈ రెక్టాంగిల్ ఏరియా ఈ స్క్వేర్ ఏరియాని మనం ఈ మూడింటిని డిలీట్ చేసినట్లయితే మనకి ఈ పార్ట్ వస్తుంది ఈ పార్ట్ దేని నుంచి వస్తుందంటే టోటల్ స్క్వేర్ ఏరియా నుంచి వస్తుంది కాబట్టి x మైనస్ y హోల్ స్క్వేర్ మనం టోటల్ స్క్వేర్ ఏరియా x స్క్వేర్ నుంచి రెండు రెక్టాంగిల్ ఒక స్క్వేర్ ఏరియాని డిలీట్ చేసినట్లయితే రెండు రెక్టాంగిల్ ఏరియా ఏంటి ఒకటి x మైనస్ y హోల్స్ ఇంటూ x మైనస్ y ఇంటూ y అనేది ఒక రెక్టాంగిల్ ఏరియా ఇంకొక రెక్టాంగిల్ ఏరియా x మైనస్ y ఇంటూ y మైనస్ స్క్వేర్ ఏరియా కూడా మనం డిలీట్ చేసినట్లయితే సబ్ట్రాక్షన్ చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ x మైనస్ y ఇంటూ x మైనస్ y లైక్ టర్మ్స్ కాబట్టి ఈ రెండు కూడా సేమ్ సైన్ కాబట్టి ఎడిషన్ చేయాలి 2 ఇంటూ x మైనస్ y ఇంటూ y మైనస్ y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే xy y ఇంటూ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ xy మైనస్ 2xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇస్తే ప్లస్ 2y స్క్వేర్ therefore x minus y whole square ని జామెట్రికల్ గా మనం ప్రూవ్ చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్ అవుతుంది ఈ జామెట్రికల్ ఐడెంటిటీస్ ని యూస్ చేసుకొని ఇది x మైనస్ y హోల్ స్క్వేర్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యొక్క జామెట్రికల్ ప్రూఫ్ ఇది అదే విధంగా మీరు x ప్లస్ y హోల్ స్క్వేర్ x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఈ జామెట్రికల్ ఐడెంటిటీ ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని మీరు ఈ మెథడ్లో జామెట్రికల్ ప్రూఫ్ లాగా మీరు జామెట్రికల్ మెథడ్లో మీరు ట్రై చేయగలరేమో ట్రై చేయండి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ని యూస్ చేసుకొని సమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం డూ ది సమ్స్ ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్ ఫైండ్ ప్రొడక్ట్స్ using suitable identities. Page number 49. X plus 5 into x plus 5 అనేది ఈ ప్రోడక్ట్ ని మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూస్ చేస్తే ఈ ప్రోడక్ట్ కనుక్కోవాలో చూద్దాం ఫస్ట్ x plus 5 into x plus 5 రెండు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి ఈ రెండింటిని మనం x plus 5 హోల్ స్క్వేర్ ని మనం రాసుకోవచ్చు ఇలా రాస్తున్నప్పుడు కంపేర్ x plus 5 హోల్ స్క్వేర్ విత్ x plus y హోల్ స్క్వేర్ x plus y హోల్ స్క్వేర్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా తో మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి x plus y హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ఫస్ట్ మనం దీన్ని ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా మనం ఫస్ట్ కంపేర్ చేస్తున్నాం దీనికిలా కంపేర్ చేసిన తర్వాత దాని ఎక్స్పాన్షన్ ఒకసారి రాస్తున్నట్లయితే మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే x వాల్యూ x is equal to x, y is equal to 5. కాబట్టి x ఉన్న చోట x
y ఉన్న చోట మనం 5ని పెట్టినట్లయితే x స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x అంటే ఈ xy ప్లేస్లో మనం ఏం పెట్టాలి? x అంటే x, y అంటే 5 ప్లస్ y స్క్వేర్ అంటే 5 స్క్వేర్. దీని ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి x y బదులు మనకున్న xy వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. x స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 అంటే 10x ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఇది x ప్లస్ 5 హోల్ స్క్వేర్ యొక్క x ప్లస్ y ఇంటూ x ప్లస్ y యొక్క ప్రోడక్ట్. ఇది ప్రొడక్ట్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 వచ్చింది. నెక్స్ట్ మోడల్ 102 ఇంటూ 98. 102 ఇంటూ 98 కూడా మనం ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ని కూడా మనం ఐడెంటిటీస్ని యూజ్ చేసి చేయాలి, యాక్చువల్ మల్టిప్లికేషన్ చేయకూడదు. ఫస్ట్ మనం 102ని 100 ప్లస్ 2 అని 98ని 100 మైనస్ 2గా రాస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఏ ఐడెంటిటీగా ఉందో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ 100 ప్లస్ 2 ఇంటూ 100 మైనస్ 2ని మనకి ఏ ఐడెంటిటీ రెండు కూడా ప్లస్ అయి ఉంటే 100 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని, లేదంటే రెండు కూడా మైనస్ ఉంటే 100 మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకొని ఉండేవారు. అలా కాకుండా ఒక చోట ప్లస్ ఒక చోట మైనస్ ఉంది కాబట్టి x ప్లస్ y ఇంటూ x మైనస్ y అనే విధంగా ఉందని మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్రెషన్ రాసుకుంటే x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. therefore ఇక్కడ x వాల్యూ ఏంటి? మనకి x వాల్యూ 100, y వాల్యూ 2. ఇక్కడ కూడా x వాల్యూ 100, y వాల్యూ 2. రెండు చోట్ల ఫస్ట్ టర్మ్ ఈక్వల్ 100, y వాల్యూ 2. కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి 100 ప్లస్ 2 100 మైనస్ 2ని రాసుకొని x స్క్వేర్ అంటే మనకి x స్క్వేర్, x అంటే 100 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే y అంటే 2 స్క్వేర్. 100 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ని రాస్తున్నాను. 100 స్క్వేర్ అంటే 10,000. ఏ విధంగా 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100, 100 ఇంటూ 100 10,000 మైనస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. 10,000 నుంచి 4 తీస్తే 9,996. 100 ప్లస్ 102 ఇంటూ 98ని మనం యాక్చువల్గా మల్టిప్లై చేసినా కూడా ఇంతే వస్తుంది. కాకపోతే సో ఐడెంటిటీ యూజ్ చేసి చేయాలి కాబట్టి మనం ఈ మెథడ్లో చేసాం. కాబట్టి ఈ మెథడ్లో ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని మీరు పేజ్ నెంబర్ 49లో డూ దీస్ సమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.5లో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ సమ్స్ కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని సమ్స్ ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. డూ దీస్ సమ్స్ ఇందాక చెప్పుకున్న మన మెథడ్లో ఈ డూ దీస్ సమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. p మైనస్ 3 ఇంటూ p ప్లస్ 3. ఈ ప్రోడక్ట్ని మనం ఏ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా ఉంది ఈ ప్రోడక్ట్ దాంతో కంపేర్ చేసుకొని దీని ప్రోడక్ట్ని మనం మీరు ఫైండ్ అవుట్ చేయండి. x ప్లస్ y ఇంటూ x మైనస్ y అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా ఈ ప్రోడక్ట్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే దీని ప్రోడక్ట్ మీరు కనుక్కోవచ్చు. y మైనస్ y ఇంటూ y మైనస్ 1 ఇంటూ y మైనస్ 1. ఈ రెండింటిని కూడా మనం ఇందాక చెప్పుకున్న మోడల్లో y మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటే x మైనస్ y హోల్ స్క్వేర్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీతో కంపేర్ చేసి దాని ప్రోడక్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. అదేవిధంగా ఎక్సైజ్ 2.5లో ఫస్ట్ మనం యూజ్ ద సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఇది కూడా ఐడెంటిటీస్ని యూజ్ చేసి ప్రోడక్ట్ కనుక్కోవాలి. x మైనస్ 5 ఉంటే x మైనస్ 5 x మైనస్ 5 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే ఏ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ మీకు యూజ్ అవుతుందో చూసుకొని ఆ విధంగా దీని ప్రోడక్ట్ కనుక్కోవాలి. అదేవిధంగా 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2. ఈ రెండింటిలో కూడా ఫస్ట్ టర్మ్ ఈక్వల్, సెకండ్ టర్మ్ ఈక్వల్ కాబట్టి x ప్లస్ y ఇంటూ x మైనస్ y అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా మనం దీన్ని కంపేర్ చేసుకుని మీరు చేయండి. నెక్స్ట్
ఏ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ సూటబుల్ అవుతుందో ఆ విధంగా దాని ప్రొడక్ట్ అనుకోండి. ఇవి కూడా అవే మోడల్ కాబట్టి 101 into 99 ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ మనం ఇంటూ ఉంది కదా అని యాక్చువల్ మల్టిప్లికేషన్ మెథడ్లో కాకుండా ఐడెంటిటీ యూజ్ చేసి చేయండి. 101 into 99 ఈ రెండు కూడా ఏ నెంబర్కి దగ్గరగా ఉన్నాయి, 100కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 101ని 100 plus 1 అని 99ని 100 minus 1 అని రాసుకొని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేసి చేయండి. అదేవిధంగా 999 into 999 కాబట్టి 1000 minus 1 into 1000 minus 1 1000 minus 1 into 1000 minus 1 కాబట్టి రెండు కూడా 1000 minus 1 కాబట్టి 1000 minus 1 whole square కాబట్టి ఇది x minus y whole square లా ఉంది కాబట్టి x minus y whole square ఎక్స్పాన్షన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయండి. ఇది కూడా 500 కి దగ్గరలో ఉంది. 500 plus 1 into 500 plus 1 అని రాస్తాం. అదేవిధంగా 30.5 30 plus 0.5 30 plus 0.5 అవుతుంది, 30.5 అవుతుంది. 29.5 ఎలా రాయొచ్చు? అది కూడా 30 దగ్గరలో 30 minus 0.5 రెండింటిలో కూడా ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్. ఫస్ట్ టర్మ్ 30 సెకండ్ టర్మ్ 0.5 కాబట్టి ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి x plus y into x minus y అనే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని దీన్ని చేయడానికి ట్రై చేయండి. 30.5 ఈ విధంగా 29.5 ఈ విధంగా రాసుకొని మీరు ఈ సమ్స్ అన్ని ట్రై చేయండి, నోట్ చేసుకోండి. కొన్ని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని సూటబుల్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలో, ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయాలో చూద్దాం. ఫ్యాక్టరైజ్ కొన్ని మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ x square plus 5x plus x square plus 5x plus 4 అనే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం ఫ్యాక్టర్ ఫామ్ లో రాసే ముందు ఫస్ట్ x square plus ఈ 5x ని ఈ కాన్స్టెంట్ టర్మ్ యొక్క ఫ్యాక్టర్స్ ని యూస్ చేసుకొని 5x ని డివైడ్ చేయాల్సి ఉంది. 4 కి ఫ్యాక్టర్స్ 2 2s are 4 4 1s are 4 మనకి 5 రావాలి అంటే 2 plus 2 ని యాడ్ చేసినప్పుడు 4 వస్తుంది. 4 plus 1 ని యాడ్ చేసినప్పుడు 5 వస్తుంది. కాబట్టి 4 యొక్క ఈ 2 ఫ్యాక్టర్స్ ని మనం యూస్ చేసుకున్నట్లయితే 5 ని 4 plus 1 into x అని రాసుకొని 4 ని 4 1s are 4 అని మనం రాసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని ఈ విధంగా రాసుకున్న తర్వాత కంపేర్ x square plus 4 plus 1 into x plus 4 into 1 దీన్ని మనం కంపేర్ చేసినట్లయితే దీంతో x square plus a plus b into x plus ab అనే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీతో మనం కంపేర్ చేసినప్పుడు ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు దీని ఫ్యాక్టర్ ఫామ్ ఏంటి x plus a into x plus b దీని విధంగా ఫ్యాక్టర్ ఫామ్ లో దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఇది. కాబట్టి మనం ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని ఫ్యాక్టర్ ఫామ్ కింద రాయాలంటే ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని దాని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ లాగా ఈ ఫ్యాక్టర్ ఫామ్ లో మనం రాసుకోవచ్చు. హియర్ ఈ విధంగా మనం రాయాలి అంటే ఇక్కడ x వాల్యూ ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీతో మనం కంపేర్ చేసినట్లయితే దీన్ని మనం కంపేర్ చేసినప్పుడు హియర్ ఇక్కడ మనం a వాల్యూ ఇక్కడ a వాల్యూ 4 b వాల్యూ 1 గా తీసుకుంటే ఈ ఫ్యాక్టర్ ఫామ్ లో రాసినప్పుడు మనం x ప్లస్ a అంటే 4 x ప్లస్ b అంటే 1 ఈ విధంగా మనం ఫ్యాక్టర్ ఫామ్ లో రాస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం ఇలా రాసుకున్న తర్వాత అది ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీతో మనం కంపేర్ చేసినప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ లో మనం రాసుకోవాలంటే ab వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 9x square minus 25 ఈ 9x square minus 25 దీన్ని ఫ్యాక్టర్ ఫామ్ లో రాయాలంటే ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ లో ఎక్కడైనా స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయేమో ఆ విధంగా మార్చుకోవాలి. 9x square 3 square x square minus 5 square 25 ఏ విధంగా రాసుకోవచ్చు 5 square కింద రాసుకోవచ్చు. 9 అనేది స్క్వేర్ నెంబర్ కాబట్టి 3 square కింద 25 అనేది కూడా స్క్వేర్ నెంబర్ కాబట్టి దాన్ని 5 square కింద మార్చుకున్న తర్వాత 3x
కంపేర్ చేసుకున్నట్లయితే కంపేర్ 3x హోల్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ కంపేర్ చేస్తే దీంతో విత్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ మనకు గుర్తుకు రావాలి. ఆ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీతో దీన్ని మనం కంపేర్ చేసినట్లయితే ఒకసారి ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ మనం రాసుకున్నట్లయితే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x మైనస్ y. హియర్ x ప్లస్ y ఇంటూ x మైనస్ y లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే x వాల్యూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ లా ఇది ఉంది కాబట్టి x అంటే 3x y అంటే 5. therefore మనం దీన్ని ఇప్పుడు ఫ్యాక్టర్ ఫామ్ లో రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఫామ్ లో x ప్లస్ y అంటే 3x ప్లస్ 5 x మైనస్ y అంటే 3x మైనస్ 5. therefore 9x స్క్వేర్ మైనస్ 25 ని ఫ్యాక్టర్ ఫామ్ లో రాసినప్పుడు 3x ప్లస్ 5 ఇంటూ 3x మైనస్ 5 అనేది దీని యొక్క ఫ్యాక్టర్స్. మీరు ఈ సమ్స్ నోట్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్ సమ్ ఎక్సర్సైజ్ సమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ సమ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్. third sum 25a square plus 40ab plus 16b square. దీన్ని మనం ఫ్యాక్టర్ ఫామ్ లోకి మార్చుకునే ముందు 25 అనేది స్క్వేర్ నెంబర్ కాబట్టి 5 స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 40ab ప్లస్ 16 అనేది 4 స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ 5 స్క్వేర్ a స్క్వేర్ 5a హోల్ స్క్వేర్ కింద 4 స్క్వేర్ b స్క్వేర్ 4b హోల్ స్క్వేర్ కింద 5a హోల్ స్క్వేర్ కింద రాస్తాం. ఇప్పుడు 40ab ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే 40ab ని 2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ కింద రాసుకోవాలి. ఆ 2 టర్మ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మిడిల్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ కూడా ఫస్ట్ టర్మ్ నుంచి ఇక్కడ ఉన్న నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏం రాయాలంటే థర్డ్ టర్మ్ నుంచి తీసుకోవాలి. థర్డ్ టర్మ్ నుంచి 4b 40ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 5s are 10 10 4s are 40. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని 40 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ 5a హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5a ఇంటూ 4b ప్లస్ 4b హోల్ స్క్వేర్ కింద మార్చుకున్న తర్వాత ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కంపేర్ ఈ టర్మ్ అందరినీ ఈ ఎక్స్ప్రెషన్ అందరినీ దేంతో కంపేర్ చేయాలి మనం విత్ ఈ టర్మ్ అందరినీ అక్కడ స్క్వేర్ లాస్ట్ లో కూడా స్క్వేర్ టర్మ్ కనబడుతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ తో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఎక్స్పాన్షన్ ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఏంటి x ప్లస్ y హోల్ స్క్వేర్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని మనం చదువుకున్నాం కాబట్టి ఇటు నుంచి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనకి ఈ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టర్ ఫామ్ లో రాసుకోవాలంటే హియర్ x అంటే మనకి 5a y అంటే 4b x ప్లస్ y హోల్ స్క్వేర్ ప్లేస్ లో మనం x అంటే 5a ప్లస్ y అంటే 4 ఈ y బదులు 4b ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ 5a ప్లస్ 4b అనేది దీని యొక్క 5a ప్లస్ 4b హోల్ స్క్వేర్ అనేది దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ అవుతుంది కాబట్టి 5a ప్లస్ 4b ఇంటూ 5a ప్లస్ 4b ఇది ఫ్యాక్టర్ ఫామ్. దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఇది. అదేవిధంగా ఫోర్త్ సమ్ చూసినట్లయితే 49x స్క్వేర్ మైనస్ 112xy ప్లస్ 64y స్క్వేర్ స్క్వేర్ నెంబర్ 7 స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 112xy ప్లస్ 64 అంటే 8 స్క్వేర్ y స్క్వేర్
1/4 వస్తుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ 7x whole square minus 2 into 7 into y 8y plus 8y whole square దీంతో కంపేర్ చేసుకోవాలి. x square minus 2xy plus y square తో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి సెకండ్ టైం మైనస్ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే here a is equal to 7x, here x is equal to 7x, y is equal to 8y. ఆ ఐడెంటిటీలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే x square minus 2xy plus y square ఐడెంటిటీ ఏంటంటే x minus y whole square. x minus y ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 7x minus 8y. 7x minus 8y into 7x minus 8y స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తే x minus 7x minus 8y into 7x minus 8y అనేది దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్. ఈ విధంగా సూటబుల్ ఐడెంటిటీస్ ని యూస్ చేసుకొని వీటిని మనం ఫ్యాక్టర్ ఫామ్ కింద మార్చుకోవాలి. ఇచ్చిన నెంబర్స్ లో ఎక్కడైనా స్క్వేర్ నెంబర్ కనబడితే ఆ స్క్వేర్ నెంబర్ కింద మనం ఫస్ట్ రాసుకోగలమేమో చూసుకొని తర్వాత కంపేర్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఆ విధంగా మార్చుకోవాలి. ఈ మెథడ్ లో మీరు డూ దీస్ సమ్స్ ఎక్సైజ్ 2.5 లో థర్డ్ రౌండ్ సమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు డూ దిస్ అండ్ ఎక్సర్సైజ్ 2.5 సమ్స్ ఎక్సర్సైజ్ 2.5 లో కొన్ని సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని సమ్స్ నోట్ చేసుకోండి. సూటబుల్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఫ్యాక్టరైజ్ చేసే మెథడ్ లో ఈ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ సమ్స్ మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం వేరే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అయిన ట్రైనామియల్ యూజ్ చేసి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ మనం బైనామియల్స్ అయిన x plus y whole square, x minus y whole square ఆ టర్మ్స్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అవి బైనామియల్స్. ఇప్పుడు మనం ట్రైనామియల్ అయిన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సపోజ్ x plus y plus z తీసుకుంటే దాని హోల్ స్క్వేర్ చేస్తే x plus y plus z into x plus y plus z హోల్ స్క్వేర్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మనం x plus y plus z into x plus y plus z అని రాస్తున్నాం. ఆ టూ ఎక్స్ప్రెషన్ ని మనం మల్టిప్లై చేసినట్లయితే దాని యొక్క ఎక్స్పాన్షన్ వస్తుంది. ఆ విధంగా కాకుండా ఆల్రెడీ మనం నేర్చుకున్న బైనామియల్ ఏదైతే ఉందో x plus y plus హోల్ స్క్వేర్ ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసుకొని మనం దీని ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి ఈ 2 టర్మ్స్ ని కూడా మనం ఒక గ్రూప్ గా తీసుకుంటే x plus y plus z ఇక్కడ మనకి 2 టర్మ్స్ యొక్క హోల్ స్క్వేర్ ఉన్నట్టు మనం రాసుకుంటే ఇది మనకి x plus y whole square ఫామ్ లో ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ x plus y whole square ఫామ్ లో ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలా మనం రాసుకున్నట్లయితే దీని ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుంది? x plus y whole square plus 2 into x plus y into z plus z square. x plus y whole square అయినట్లయితే ఇది x square plus 2 into x plus x అంటే x plus y plus y x square plus 2xy plus దీని యొక్క ఎక్స్పాన్షన్ x square plus 2xy plus y square కాబట్టి x square అంటే x plus y whole square plus 2 into x అంటే x plus y మనకి y అంటే ఇక్కడ z plus y square అంటే ఇక్కడ మనకి z square. సో x plus y whole square
రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2xz ప్లస్ 2yz అనేది దీని యొక్క ఎక్స్పాన్షన్. therefore x plus y plus z whole square x plus y plus z whole square యొక్క ఎక్స్పాన్షన్ ని మనం x plus y whole square అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూస్ చేసుకొని మనం దీని యొక్క ఎక్స్పాన్షన్ చేసాం. ఇది ఒక ట్రైనామియల్. ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూస్ చేసి సమ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. Example sum. Expand 2a plus 3b plus 5 whole square. 2a plus 3b plus 5 whole square. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చూడగానే మనకి 3 టర్మ్స్ కనబడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మనం ఇందాక ప్రూవ్ చేసిన x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ అందులో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యూస్ చేయాలని మనకి ఐడియా రావాలి. దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 2a ప్లస్ 3b ప్లస్ 5 హోల్ స్క్వేర్ రాసుకొని కంపేర్ 2a ప్లస్ 3b ప్లస్ 5 హోల్ స్క్వేర్ ని అదేతో కంపేర్ చేయాలి మనం x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఒకసారి ఆ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఏంటి x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. మనం ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎలా ఎక్స్పాన్షన్ చేయాలంటే మనం ఈ టర్మ్స్ ని ఇందులో ఉన్న వేరియబుల్స్ తో మనం కంపేర్ చేసుకోవాలి. కాబట్టి x అనేది ఇక్కడ x అంటే ఇక్కడ 2a, y అంటే 3b, z అంటే 5. therefore 2a plus 3b plus 5 హోల్ స్క్వేర్ ని ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x స్క్వేర్ అంటే 2a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 3b హోల్ స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2xy 2 into xy 2a into 3b plus 2yz yz 3b into 5 plus 2zx 2 into z అంటే 5 x అంటే 2a. ఈ విధంగా వాల్యూలన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ చేసుకోవాలి. 2a హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ 2 కి చెందుతుంది, a కి చెందుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 a స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 b స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసినట్లయితే 2 2s are 4, 4 3s are 12 ab ప్లస్ 2 3s are 6, 6 5s are 30 30b ప్లస్ 2 5s are 10, 10 2s are 20. a అనేది b యొక్క ఎక్స్పాన్షన్. x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీ యూస్ చేసుకొని మనం దీని యొక్క ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 టర్మ్స్ ఇచ్చి స్క్వేర్ ఇచ్చి ఎక్స్పాండ్ చేయమంటే ఈ విధంగా ఈ ఐడెంటిటీని యూస్ చేసుకొని ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేయాలి. అదే విధంగా ఈ ఐడెంటిటీని యూస్ చేసుకొని వేరే విధంగా ఇదే ఐడెంటిటీ యూస్ చేసుకొని వేరే విధంగా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫ్యాక్టరైజ్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 25z స్క్వేర్ మైనస్ 12xy మైనస్ 30yz
20 zx. ఈ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ ఇచ్చి ఫ్యాక్టరైజ్ చేయమంటే ఈ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ ఇచ్చి ఫ్యాక్టరైజ్ చేయమంటే ఇక్కడ మనకి x y z అనే త్రీ టర్మ్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇది ట్రైనామియల్ కి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఏమో అని మనకి ఐడియా రావాల్సి ఉంటుంది. ఐడియా వచ్చినప్పుడు ఇంకా ఆల్రెడీ స్క్వేర్ నెంబర్ వచ్చినప్పుడు దాని యొక్క స్క్వేర్ నెంబర్ ఏంటో మనం రాసుకోవాలి. 4x² కాబట్టి 4. దీని యొక్క ఫార్ములా ఇప్పుడు మనకి సూట్ అయ్యే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 4x² ని 2x² అని మార్చుకోవాల్సి ఉంటుంది. 9 ని 3, 4 ని 2² x², 4 ని 2² x², 9 ని 3² y² ప్లస్ 25 ని 5² z² ఇది మార్చుకుంటే 12 ని xy టర్మ్ అదే విధంగా రాసి 12 ని xy అనేది ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ మన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఏంటి 2 ఇంటూ మన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx అని చెప్పారు కాబట్టి మనం అక్కడ 2 మల్టిపుల్ కింద మనం రాసుకున్నట్లయితే 2 ఇంటూ 2x ఇంటూ 3y 2x ఇంటూ 3y 2 2s are 4 4 3s are 12. నెక్స్ట్ టర్మ్ కూడా 2 మల్టిపుల్ కింద 2 ప్రొడక్ట్ కింద రాసుకున్నట్లయితే yz కాబట్టి y టర్మ్ z టర్మ్ చూసుకున్నట్లయితే 3y ఇంటూ 5z 3y ఇంటూ 5z ప్లస్ 20 zx కూడా 2 మల్టిపుల్ కింద మనం రాసుకున్నట్లయితే zx అంటే 5z 2x 2 5s are 10 and 2s are 20. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 2 3s are 6 6 5s are 30. This is in the form. ఇది ఏ ఫామ్ లో మనకి x² plus y² plus z² plus 2xy plus 2zx plus 2yz plus 2zx ఈ ఫామ్ లో కనబడుతుంది. కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఏమవుతుంది x² plus y² plus z² plus 2xy plus 2yz plus 2zx దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ x plus y plus z హోల్ స్క్వేర్. కాబట్టి మనకి ఇచ్చిన ఏదైతే సంబంధం దాన్ని ఒక ఫ్యాక్టర్ ఫామ్ రాయాలంటే మనం ఈ ఐడెంటిటీతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే హియర్ x వాల్యూ మనకి ఇక్కడ దీన్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇది 2x హోల్ స్క్వేర్, ఇది 3y హోల్ స్క్వేర్, ఇది 5z హోల్ స్క్వేర్. x వాల్యూ మనకి ఇక్కడ 2x అని అనుకుంటే y బదులు 3y, z బదులు 5z అనుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ x ప్లస్ y ప్లస్ z లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x అంటే 2x ప్లస్ y అంటే 3y ప్లస్ z అంటే 5z మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో 2xy టర్మ్ దగ్గర మైనస్ ఉన్నాయి కాబట్టి ఆ మైనస్ కూడా మనం ఇక్కడ ఫ్యాక్టర్ ఫామ్ లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మైనస్ కనబడుతున్నాయో మనకి ఆ టర్మ్స్ ముందు మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్లస్ లో రావడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడెప్పుడు మనకి మైనస్ కనబడుతుంది ఏ టర్మ్ ఉన్నప్పుడు మనకి మైనస్ ఎదురవుతుందో అక్కడ మనం మైనస్ రావడానికి ఛాన్స్ ఉంది. x y ఉన్నప్పుడు y z ఉన్నప్పుడు కాబట్టి రెండు సార్లు కూడా y ఉన్నప్పుడు మైనస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 2 టైమ్స్ ఏ టర్మ్ దగ్గర
దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చి ఫ్యాక్టర్ ఫామ్ చేయమన్నా ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ కాబట్టి 2x - 3y + 5z ఇంటూ 2x - 3y + 5z. ఇది దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్. నెక్స్ట్ x + y + z హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఈ 2 సమ్స్ ట్రై చేయండి. ఈ 2 సమ్స్ డూ దీస్ అండ్ ఎక్సర్సైజ్ 2.5 సమ్స్ నుంచి ఈ 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్స్ ని ట్రై చేయండి. ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీ. సూటబుల్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఐడెంటిటీ x + y + z హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీ కాబట్టి ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఈ 4 సమ్స్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వేరే మోడల్ ఫ్యాక్టరైజ్. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఉంది ఆల్రెడీ. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఉన్నదాన్ని మీరు ఫ్యాక్టర్ ఫామ్ లోకి తీసుకురావాలి. ఫ్యాక్టర్ ఫామ్ అంటే x + y + z హోల్ స్క్వేర్ అనే ఫామ్ లోకి మీరు ఈ రెండింటిని మార్చాలి. x + y + z హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీ యూజ్ చేసుకొని 2 సమ్స్ చేయాలి. x + y హోల్ క్యూబ్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని చూద్దాం. డిగ్రీ 2 ఉన్న ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ చూసాం కదా. ఇప్పుడు డిగ్రీ 3 ఉన్న ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఒకసారి చూస్తే x + y హోల్ క్యూబ్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే x + y హోల్ క్యూబ్ ని x + y హోల్ స్క్వేర్ ని x + y ఈ విధంగా రాసుకున్నట్లయితే దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే x + y హోల్ స్క్వేర్ అంటే x + y ఇక్కడ రెండు x + y ఇక్కడ x + y హోల్ క్యూబ్ x + y హోల్ స్క్వేర్ ఎక్స్పాండెడ్ ఫామ్ నాకు ఆల్రెడీ తెలుసు x² + 2xy + y² ఇంటూ x + y. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం మల్టిప్లై చేసినట్లయితే x² ఇంటూ x ప్లస్ x² ఇంటూ y ప్లస్ 2xy ఇంటూ x ప్లస్ 2xy ఇంటూ y ప్లస్ y² ఇంటూ x ప్లస్ y² ఇంటూ y. ఇక్కడ ఉన్న 3 టర్మ్స్ ని ఇందులో ఉన్న 2 టర్మ్స్ తో మల్టిప్లై చేస్తాం. x² ఇంటూ x x³ ప్లస్ x²y ప్లస్ 2xy ఇంటూ x 2x²y ప్లస్ 2xy² ప్లస్ xy² ప్లస్ y³ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి. x³ ప్లస్ x² ఇక్కడ ఒక x²y ఇక్కడ రెండు x²y మొత్తం టోటల్గా 3x²y ప్లస్ xy² ఇక్కడ 2xy² ఇక్కడ 1xy² మొత్తం టోటల్గా 3xy² ప్లస్ y³ x ప్లస్ y హోల్ క్యూబ్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది. అదేవిధంగా x మైనస్ y హోల్ క్యూబ్ అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఎక్స్పాండెడ్ ఫామ్ మీరు ట్రై చేయండి ఇదే మెథడ్లో. x మైనస్ y హోల్ క్యూబ్ని ఈ విధంగా సాల్వ్ చేయాలంటే x మైనస్ y హోల్ స్క్వేర్ ఇంటూ x మైనస్ y ఈ విధంగా తీసుకుని మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా వస్తుంది x³ మైనస్ 3x² ప్లస్ 3xy² మైనస్ y³ దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. మీరు ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని సమ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. Write the following cubes in expanded form. టూ ఏ ప్లస్ 3b హోల్ క్యూబ్ యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ 2a ప్లస్ 3b హోల్ క్యూబ్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా రాయాలి? 2a plus 3b whole cube ఏ ఫామ్ లో ఉంది x plus y whole cube ఫామ్ లో కాబట్టి x plus y whole cube
దీని యొక్క ఎక్స్పాండ్ ఫార్మ్ మనం ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. హియర్ x వాల్యూ 2a, y వాల్యూ 3b ఇలా తీసుకుంటే మనం ఈ ఎక్స్పాండ్ ఫార్మ్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2a plus 3b హోల్ క్యూబ్ యొక్క ఎక్స్పాండ్ ఫార్మ్. x క్యూబ్ అంటే 2a హోల్ క్యూబ్ ప్లస్ 3, x అంటే 2a హోల్ స్క్వేర్, y అంటే 3b ప్లస్ 3, x అంటే 2a, y అంటే 3b హోల్ స్క్వేర్ ప్లస్ y క్యూబ్ అంటే 3b హోల్ క్యూబ్. 2a హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8, a క్యూబ్ ప్లస్ 3 into 2a square అంటే 4a square into 3b plus 3 into 2a 3b whole square 9b square. 3 cube b cube, 3 cube means 27 b cube, 8a cube. దీన్ని హోల్ స్క్వేర్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ అన్నిటిని మనం మల్టిప్లై చేయాలి కాబట్టి స్క్వేర్ చేయడం అయిపోయింది. 3 4s are 12, 12 3s are 36 a square b plus 3 2s are 6, 6 9s are 54 b, 54 a b square plus 27 b cube. ఇది 2a plus 3b whole cube యొక్క expanded form. అదేవిధంగా వేరే మోడల్లో evaluate each of the following using suitable identity. 99 whole cube ని వాల్యూని మనం evaluate చేయమన్నారు using suitable identity. 99 into 99 into 99 క్యూబ్ ని మనం 99 ని 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. కానీ ఆ విధంగా కాకుండా సూటబుల్ ఐడెంటిటీని యూజ్ చేసి దీన్ని ఏ విధంగా కనుక్కోవాలంటే ఫస్ట్ 99 100 దగ్గర కాబట్టి 99 ప్లస్ 99 మైనస్ 99 నుంచి 100 నుంచి 1 తీస్తే 99 కాబట్టి 100 మైనస్ 1 హోల్ క్యూబ్. కంపేర్ చేస్తే దీన్ని కంపేర్ 100 మైనస్ 1 హోల్ క్యూబ్ ని దేంతో కంపేర్ చేయాలి? మనకున్న ఐడెంటిటీలో x మైనస్ y హోల్ క్యూబ్. ఆల్రెడీ ఇందాక ఒకసారి చూసాం x మైనస్ y హోల్ క్యూబ్. ఫార్ములా x మైనస్ y హోల్ క్యూబ్ x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ y క్యూబ్. ఇది ఎక్స్పాండ్ ఫార్మ్. హియర్ ఇక్కడ మనకి x అనేది 100, y అనేది 1. ఇక్కడ ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనం చేసే ప్రతి సమ్ లో కూడా ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలో మనకి ఇచ్చిన సమ్ లో టర్మ్స్ మనం కంపేర్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా ఆ టర్మ్స్ ని ఆ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలో టర్మ్స్ ని మనం కంపేర్ చేసుకుంటూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. x అంటే 100 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ అంటే 100 హోల్ స్క్వేర్, y అంటే 1 ప్లస్ 3 ఇంటూ x అంటే 1, y అంటే 1 మైనస్ y క్యూబ్ అంటే 1 హోల్ క్యూబ్. 100 క్యూబ్ 10 lakh minus 3 into 100 square 10,000 into 1 plus 3 into 100 300 minus 1. 10 lakhs minus 30,000 plus 300 minus 1. ఇక్కడ ప్లస్ ప్లస్ 10 lakh 300 minus 30,001. ఇక్కడ మనం 10 lakh 3,000 నుంచి 30,001 మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే
ఐడెంటిటీని యూజ్ చేసుకుని ఫ్యాక్టరైజ్ చేసే సమ్స్. ఫ్యాక్టరైజ్ 8x cube plus 36x square y plus 54xy square plus 27y cube. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. మనకి క్వశ్చన్లో క్యూబ్ టర్మ్స్ కనబడతాయి కాబట్టి ఇది x plus y cube కి సంబంధించిన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకోవాలని మనకి ఐడియా రావాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఒక ఫార్ములా తీసుకొచ్చుకుంటే 2x 8x cube plus 36x square y plus 54xy square plus 27y cube. ఇక్కడ మనకి క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క క్యూబ్ రూట్స్ రాసుకుంటే 8 క్యూబ్ రూట్ 2 క్యూబ్ x క్యూబ్ ప్లస్ 36x square y plus 54xy square plus 27 cube root 3 cube 2x whole cube. ఈ రెండు క్యూబ్ని ఈ రెండు నెంబర్లకి క్యూబ్ కింద రాస్తే ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి 36ని 3 మల్టిపుల్ కింద రాసుకోవాలి. ఎందుకు అంటే x plus y whole cube అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ మనం యూజ్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి 3x square y 3xy square అనే టర్మ్స్ వస్తాయి కాబట్టి 3 మల్టిపుల్ కింద ఈ టర్మ్ ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. 3 into 2 టర్మ్స్ ప్లస్ ఇది కూడా 3 into 2 టర్మ్స్ ప్లస్ ఇది 3y whole cube. ఈ 2 టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ 2x 3y 2x 3y 3x square y కాబట్టి 3x square y 3x y square కాబట్టి ఇక్కడ స్క్వేర్ పెట్టాలి, ఇక్కడ x స్క్వేర్ పెట్టాలి. 3 2s 2 స్క్వేర్ అంటే నెంబర్ 4 అవుతుంది. 3 4s are 12 12 3s are 36. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఈ నెంబర్ 9 3 2s are 6 6 9s are 54. ఆ విధంగా మనం x plus y whole cube లో ఉన్న టర్మ్స్ ని బేస్ చేసుకొని మనం 3 మల్టిపుల్ కింద రాసుకోవాలి. ఇప్పుడు కంపేర్ ఇప్పుడు మనకి ఇది x cube plus 3x square y plus 3x y square plus y cube ఫామ్ లో ఉంది. కంపేర్ ఈ టర్మ్ మనం దీంతో కంపేర్ చేయాలి. Compare above expression with దీంతో మనం కంపేర్ చేసినట్లయితే x cube plus 3x square y plus 3x y square plus y cube is equal to x plus y whole cube. దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్ ఇది. కాబట్టి మనం హియర్ ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీలో ఉన్న x వాల్యూ ఇక్కడ x వాల్యూ ఎంత 2x y వాల్యూ ఇక్కడ ఈ y వాల్యూ మనకి 3y. therefore x ప్లేస్ లో 2x plus y ప్లేస్ లో 3y whole cube అంటే 3 times 2x plus 3y into 2x plus 3y into 2x plus 3y అనేది దీని యొక్క ఫ్యాక్టర్ ఫామ్. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ రూపంలోకి దీన్ని తీసుకుని వచ్చి తర్వాత అప్పుడు x plus y whole cube అనే ఫ్యాక్టర్ ఫామ్ లోకి మనం దాన్ని మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ evaluate the following using suitable identities. x plus y whole cube అనే ఐడెంటిటీని యూజ్ చేసి లేదంటే x minus y whole cube అనే ఐడెంటిటీని యూజ్ చేసి ఏ ఐడెంటిటీ సూటబుల్ అవుతుందో చూసి దీన్ని మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా కాకుండా ఐడెంటిటీని యూజ్ చేసి వీటి యొక్క వాల్యూని మీరు ఎవాల్యుయేట్ చేయండి. అదేవిధంగా వీటిని ఫ్యాక్టరైజ్ చేయాలి. వీటిని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయండి. ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్న వాటిని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇవి ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి వీటిని మీరు ఫ్యాక్టర్ ఫామ్లో రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఈ విధంగా మనం ఈ ఫామ్లో తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనకి ఫ్యాక్టర్ ఫామ్లోకి రాయాల్సి ఉంటుంది.
ఉన్న అన్ని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ని మీరు నోట్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చిన ఫ్యాక్టర్ ఫామ్ చెప్పగలిగేలాగా ఫ్యాక్టర్ ఫామ్ ఇచ్చిన ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పగలిగేలా ప్రాక్టీస్ చేస్తే ప్రతి సమ్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, మీకు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమగ్ర శిక్ష అభియాన్ వారికి నా ధన్యవాదాలు. బాయ్ చిల్డ్రన్.